మావనికి ఇవాళ నువ్వు ఏసీ సర్వీస్ చేయాలని చెప్పేసి అంటే నేను ఇండోర్ చూసుకుంటా, నువ్వైతే అవుట్డోర్ చూసుకో అని చెప్పేసి నాకే చెప్పిండు మళ్ళీ పని. సరే తీ అని చెప్పేసి నువ్వు క్లీన్ చేసిన తర్వాత నాకు పంపైతీ అన్న. సో నాకైతే పంపించేసిండు. అవుట్డోర్ అయితే ఎక్కువ బ్లాకేజ్ ఉంటుంది ఇండోర్ కంటే, ఎందుకంటే అవుట్డోర్ బయట ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ దానివల్లనైతే అవుట్డోర్ అయితే ఎక్కువ కాయిల్ బ్లాక్ అయితే అయిపోతుంది. సరే అని చెప్పేసి నేనైతే మంచిగా కాయిల్ని అయితే అటు ఇటు 2 సైడ్స్ అయితే ఉంటుంది మనకి. సో 2 సైడ్లో అయితే కాయిల్ అయితే మంచిగా క్లీన్ చేసేసాను. దానికంటే నాకు ఇండోర్ క్లీన్ చేసేటప్పుడు పీసీబీ బోర్డ్లో వాటర్ పడ్డాయని చెప్పిండు. సో దాన్ని కూడా నేను క్లీన్ చేయాలి. మనకైతే ఇండియాలో అయితే బ్లోవర్ అవైలబుల్ ఉంటుంది, ఇలా పీసీబీ బోర్డ్లో వాటర్ పడ్డప్పుడు ఆ బ్లోవర్తో క్లీన్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము సిలిండర్స్ యూజ్ చేస్తాము. ఈ సిలిండర్లో ఉండే ఎయిర్ ప్రెజర్తో అయితే మనమైతే ఇక్కడ పీసీబీ బోర్డ్ని అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేనైతే దీని అయితే మంచిగా క్లీన్ చేసి ఒక 1 అవర్ అట్లా బయటకు తిరిగేసేద్దామని చెప్పేసి నేను పోయినా. 1 hour later. నేను వచ్చే లోపలనైతే ఏసీ మొత్తం అయితే ఫిక్స్ చేసి అయితే రెడీ పెట్టేసి, ఎందుకు కింద తొందర వేసిరంటే ఒక సర్ప్రైజ్ ఉంది నీకు. సర్ప్రైజ్ ఏందనేది మీకు పార్ట్ 2 వీడియోలో చూపిస్తా.